ర్యామ్. ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. ర్యామ్ అనేది కంప్యూటర్లో ఉన్న టెంపరరీ మెమొరీ. ఇది కంప్యూటర్ పనిచేసే సమయంలో డేటా అండ్ ప్రోగ్రామ్స్లను టెంపరరీగా సేవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే 4 టైప్స్. ఫస్ట్ వన్ ప్రోగ్రాములు ఓపెన్ చేసినప్పుడు, నెక్స్ట్ చాలా స్పీడ్గా యాక్సెస్ అవ్వడం, థర్డ్ వన్ టెంపరరీగా సేవ్ అవ్వడం, ఫోర్త్ వన్ మల్టీ టాస్కింగ్. ఫస్ట్ వన్ ప్రోగ్రామ్లను ఓపెన్ చేసినప్పుడు మీరు ఒక ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్ బ్రౌజర్, గేమ్, ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేస్తే ఆ ప్రోగ్రామ్ యొక్క డేటా ర్యామ్ లోకి లోడ్ అవుతుంది. నెక్స్ట్ యాక్సెస్ అనేది చాలా తొందరగా చేయటం. ఇప్పుడు సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, సిపియు నుంచి ర్యామ్ డేటాను చాలా వేగంగా తీసుకుంటుంది. కాబట్టి ర్యామ్ లో డేటా ఉంచడం వల్ల ప్రోగ్రామ్ చాలా స్పీడ్ గా పనిచేస్తుంది. నెక్స్ట్ టెంపరరీ స్టోరేజ్. ర్యామ్ లో డేటా టెంపరరీగా ఉంటుంది. ఎప్పుడైతే మీరు కంప్యూటర్ ఆఫ్ చేస్తారో అప్పుడు ఆటోమేటిక్ గా డేటా అనేది డిలీట్ అయిపోతుంది. ఫోర్త్ వన్ మల్టీ టాస్కింగ్. ఎక్కువ ర్యామ్ ఉంటే మీరు ఎక్కువగా ప్రోగ్రాములను ఒకేసారి ఓపెన్ చేయవచ్చు. ఇవి ఈజీగా మీకు కోఆపరేట్ చేస్తాయి. సో ఎగ్జాంపుల్, మీరు ఒక పబ్జి గేమ్ ఆడుతున్నారు. ఆ గేమ్ రిలేటెడ్గా డేటా మొత్తం ర్యామ్లోకి లోడ్ అవుతుంది. ఇది గేమ్ స్పీడ్గా మరి లాగ్ లేకుండా మీరు ప్లే చేయడానికి యూజ్ అవుతుంది.